31st తాగుతూ నేను మా దోస్తులు ఇద్దరం కలిసి ఫుల్ ఏం చేద్దామని ఫిక్స్ అయినాం. అందుకే గిప్ పంచి స్టార్ట్ చేసిన. అగ్గు వాడే ఫోన్ చేస్తాను నేను అనుకున్నాను. హలో మామ ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నా. నీకు విషయం చెప్దామని ఫోన్ చేశారా? చెప్పరా మామ, నీ గురించి అనుకుంటున్నా, నువ్వే కాల్ చేసావు. 31st దావత్కి వెళ్ళే విషయం మీ మిస్సెస్ చెప్పావా? ఏ, ఆ విషయం గురించి చెప్దామని కాల్ చేశారా? ఈసారి పార్టీ ఫ్యామిలీతో చేసుకుందాం అనుకుంటున్నారా? ఎంత మాట అన్నావు మామ. ఏనాడైనా నువ్వు లేకుండా ఒక్క పెగ్గైనా తాగనేట్రా? అంతేరా అంతే. పెళ్ళవగానే ఫ్రెండ్స్ మర్చిపోతారా మీరు? రే, ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో. 31st తర్వాత మాత్రం మనం ఇద్దరమే చేసుకుందాం, ఫ్యామిలీతో వద్దు. ఆ తర్వాత నీకు ధూళి తీరిపోద్ది, నీ ఇష్టం. ఎందుకు మామ అలా అంటావు? నేను మా అయిపోయి కదా. మహా అయితే ఒక హాఫ్ కేజీ కేకు, నాకు బీరు, తనకు థమ్స్అప్, హార్డ్లీ 500 అయిపోతాయి మామ. ఇక్కడే మామ మనం పప్పులో కాలేసేది. 31st ఈవినింగ్ వరకు పార్టీ మీ ఇద్దరు చేసుకుంటాను అనుకుంటూ ఉంటావు. నువ్వు ఈవినింగ్ ఆఫీస్ వర్క్లో బిజీగా ఉంటావు. అప్పుడే నీకు ఫోన్ కాల్ వస్తుంది. ఏమండి, పార్టీ మన ఇద్దరం చేసుకుంటే ఏం బాగుంటుంది? మా ఊళ్ళని పిలవాలనా? అసలే మ్యారేజ్ అయి 1 ఇయర్ కూడా కాలేదు నీకు. వద్దంటే తను బాధపడుతుందని నువ్వు సరే రమ్మని చెప్పమంటావు. మళ్ళీ మీ ఆవిడ ఫోన్ చేసి, ఏమండి మా వాళ్ళందరూ వస్తున్నారు, వస్తే 2 కేజీ చికెన్, 2 రతం సార్, 3 ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తీసుకున్నాండి, అలాగే మీ మందు కూడా తెచ్చుకోండి. అవన్నీ ఎందుకే? మనమేనా పెళ్లి భోజనాలు పెడుతున్నావా ఏంటి? కాదండి, ఇప్పుడు ఎలాగో నైట్ అయింది, మీరు వచ్చేసరికి లేట్ అవుతుంది. ఇప్పుడు నాన్ వెజ్ ఎవరు తెస్తారు? మీరు ఎలాగో నాకు తెస్తాన్నారు కదా బిర్యానీ, నాతో పాటు వాళ్ళకి కూడా తీసుకొని రండి. వస్తే పిచ్చి మొక్కన్నా, నేను ఒక సింగిల్ ప్యాక్ తెస్తాననే, ఫ్యామిలీ ప్యాక్ కాదు. అదంతా నాకు తెలియదు, మీరు తీసుకొని రండి. చేసేదేమి లేక నువ్వు తీసుకెళ్తావు. అదే నేను చెప్పినట్టు నువ్వు నాతో వచ్చావనుకో, 2 బీర్లు, మేఫీల్డ్లో స్పెషల్ మటన్ బిర్యానీ, కేల్ కథం, దుకాణం బంద్.